క్షమిస్తారో అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములైతే క్షమింపబడవో అవి క్షమించరో అవి క్షమింపబడవు అని వాక్యం పలుకుతుంది. అనగా 11 మంది శిష్యులకి పాపాలను క్షమించే అధికారాన్ని ప్రభు ఇచ్చారు. అయితే ఫాదర్ గారు, మరి ఒకరి పాపాలు ఒకరు క్షమించే అధికారం లేదా అని మీరు అనొచ్చు. నేనేమంటానంటే, మనము నా ఎడల నా సోదరుడు తప్పిదము చేస్తే తప్పనిసరిగా నేను క్షమించాలి. నేను క్షమిస్తేనే నా దేవుడు క్షమిస్తాడు. నేను క్షమించకపోతే నా దేవుడు నన్ను క్షమించాడు. కాబట్టి నీ ఎడల నీ సోదరుడు తప్పిదము చేస్తే క్షమించాలి. ఇది కామన్ ప్రీస్ట్హుడ్ లో ఉన్నటువంటి ఒకరిని ఒకరు క్షమించుకోవటం. కానీ పర్టికులర్ అంటే మినిస్టీరియల్ ప్రీస్ట్హుడ్ లో దేవుడు ప్రత్యేకంగా నువ్వు ఎవరి పాపాలు క్షమిస్తావో వారి పాపాలు క్షమించబడతాయని సంపూర్ణమైన హక్కును, అధికారాన్ని యేసు ప్రభు వారు ఇస్తున్నారు.